యేసుక్రీస్తు యొక్క పుట్టినరోజుని చాలా ఘనంగా జరుపుకొని మనము విశ్వాసంలో మరింత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఆదివారం రీడింగ్స్ గురించి తెలుసుకునే ముందుగా ఒక్కసారి మనం క్యాలెండర్ని పరిశీలిద్దాం. మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా క్యాథలిక్ చర్చ్కి సంవత్సరం అనేది ఎప్పుడు మొదలవుతుంది అని అంటే యేసుక్రీస్తు యొక్క జన్మదినానికి నెల రోజుల ముందు ప్రారంభమయ్యేటువంటి ఆగమన కాలంతో ప్రారంభమవుతుంది. 4 వారాల పాటు యేసుక్రీస్తు మొదటి రాకడలో ఎలా వచ్చారు, రెండవ రాకడలో ఎలా రాబోతున్నారు, మనలను మనం ఎలా పరిశుద్ధి చేసుకోవాలి, ఏ విధంగా దేవుని సన్నిధి వైపు అడుగులు వేయాలి అనేటువంటి అనేక అంశాల గురించి మనం గత 4 ఆదివారాల్లో నేర్చుకున్నాము. ఇప్పుడు మనం క్రిస్మస్ కాలం దాటేశాము. అంటే క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టినటువంటి ఆ సందర్భాన్ని దాటేశాము. ఇప్పుడు మనము మరొక కొత్త కాలంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. అంటే ఆగమన కాలం గడిచిపోయింది. ఆగమన కాలం తరువాత క్రీస్తు జన్మదిన మహోత్సవం వస్తుంది. దాని తరువాత వచ్చేటువంటి తొలి ఆదివారం రోజున క్యాథలిక్ చర్చి ప్రపంచవ్యాప్తంగా ఒక పండుగను చేస్తుంది. ఆ పండుగే తిరుకుటుంబ ఉత్సవము అని పిలుస్తాము. మన క్యాథలిక్ చర్చిలో ప్రత్యేకించి 2 రకాల పండుగలు కనిపిస్తాయి. సాధారణంగా ఉత్సవము అనేది కనిపిస్తుంది, రెండవది మహోత్సవము అని కనిపిస్తూ ఉంటుంది. ఉత్సవము అనంటే సాధారణ పండుగలాగా చెప్పొచ్చు. మహోత్సవము అనంటే మహా ఉత్సవము, అది చాలా పెద్ద పండుగ అని. ఉదాహరణకి మనం జరుపుకున్నటువంటి క్రీస్తు పుట్టినరోజు ఏదైతే ఉందో అది మహా ఉత్సవము, అంటే అది చాలా పెద్ద పండుగ మనకి. అలాగే యేసుక్రీస్తు తిరిగి లేచినటువంటి రోజు అయినటువంటి ఈస్టర్ కూడా మహా ఉత్సవం, అది అంటే అన్నింటికంటే పెద్దవి అని ఆ పండుగలను చెప్తాము. ఈ ఆదివారం మనం జరుపుకునేటువంటి పండుగ ఏమిటి అని అంటే తిరుకుటుంబ ఉత్సవము. అంటే ఇది మహా ఉత్సవం కాదు, ఉత్సవము. అంటే ఆ పండుగలతో పోలిస్తే ఇది కాస్త కింది స్థాయిలో ఉంటుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ పండుగ పేరు మనం చెప్తూ ఉంటాము, తిరుకుటుంబము అని చెప్తూ ఉన్నాము. అసలు ఈ తిరుకుటుంబం అంటే ఏమిటి, ఈ పండుగ ఎందుకు జరుపుతాము, ఈ పండుగ వెనుక ఉన్నటువంటి అసలైన ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అనేది మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పుడు తిరుకుటుంబం అనేటువంటి పదాన్ని పరిశీలిద్దాము. తిరుకుటుంబంలో 2 పదాలు ఉన్నాయి. అందులో కుటుంబం అంటే మీ అందరికీ తెలిసిందే. ఈ తిరు అనేటువంటి పదం కొన్నిసార్లు కొత్తగా అనిపించవచ్చు కొంతమందికి. తిరు అని అంటే ఇది దాదాపుగా తమిళ భాషకు ఈక్వల్గా ఉండేటువంటి పదము. తిరు అంటే తెలుగులో పవిత్రమైన అని అర్థము. ఉదాహరణకి మన తెలుగు సమాజంలో కూడా చూస్తూ ఉంటాము, తిరుపతి అనే ఒక పట్టణం పేరు కూడా ఉంది తిరు అనేటువంటి పదముతో. అలాగే మనం తమిళనాడులోకి పోయినట్లయితే తిరువన్నామలై అని, ఆ విధంగా తిరు పేరుతో అనేక రకాల పట్టణాల పేర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా మన సంస్కృతిలో లేదా మన దక్షిణ భారతదేశ సంస్కృతిలో తిరు అంటే పవిత్రమైన అనేటువంటి అర్థము. అంటే ఈరోజు మనం చేసుకునేటువంటి పండుగ పవిత్ర కుటుంబ పండుగ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ పవిత్ర కుటుంబం అంటే ఏది అనేటువంటి ప్రశ్న రావాలి. ఈ పవిత్ర కుటుంబంలో ఎవరున్నారు అనేది పరిశీలించినట్లయితే ఆ పండుగలో ఉన్నటువంటి వ్యక్తులు 3. మనకు క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి కారణమైనటువంటి వ్యక్తులు 3 ఎవరైతే ఉన్నారో వారి 3ని స్మరించుకుంటూ చేసేటువంటి పండుగే తిరుకుటుంబ పండుగ. ఆ 3 మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తులే, యేసుక్రీస్తు, మరియమ్మ, యోసేపు. వీళ్ళు 3 కూడా దేవుని యొక్క శక్తి చేత రాజు దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళి తరువాత యేసుక్రీస్తు పెరిగి పెద్దవాడవడం, ఇదంతా మనకు తెలిసినటువంటి కథే. వీరి 3ని కలిపి మనము కథోలిక శ్రీసభలో కుటుంబము అని పిలుస్తాము. ఇంగ్లీష్ భాషలో హోలీ ఫ్యామిలీ అని పిలుస్తూ ఉంటారు. హోలీ ఫ్యామిలీ స్కూల్ అని కూడా కొన్ని పాఠశాలల పేర్లు ఉండడం మనం ఈ రోజుకి గమనిస్తూ ఉంటాము. ఈ విధంగా క్యాథలిక్ చర్చ్ క్యాలెండర్ ప్రకారం మొదటగా ఆగమన కాలంలో యేసుక్రీస్తు మొదటి రాకడను, రాబోయే రెండవ రాకడను ధ్యానించాము. దాని ద్వారా మనం యేసుక్రీస్తు జన్మదిన మహోత్సవాన్ని జరుపుకున్నాము. ఇప్పుడు దాని నుంచి ఇంకొక అడుగు ముందుకు వేసి తిరుకుటుంబ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంటే నిన్న మనం జరుపుకున్నటువంటి క్రిస్మస్ పండుగకు మూల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ 3ని స్మరించుకుంటూ ఆధ్యాత్మికంగా కుటుంబం గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అనేటువంటి అంశాల మీదుగా ఈ యొక్క పండుగ అనేది జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి మొదటి రీడింగ్ను గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు, 24 నుంచి 28 వచనాలు ఇవాళ రీడింగ్లో ఉన్నాయి.
అయితే ఆ రీడింగ్స్ కంటే ముందుగా ఆ రీడింగ్స్లో ఉన్నటువంటి వ్యక్తి లేదా ఈ గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తే, అతనే సమూయేలు. ఈ సమూయేలు ఎవరు అనేటువంటి ప్రశ్న కొన్నిసార్లు మనకు రావచ్చు. ఈ సమూయేలు హన్నా, ఎల్కానా అనేటువంటి వ్యక్తులకి పుట్టినటువంటి బిడ్డ. ఈ ఎల్కానా అనేటువంటి వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. అందులో రెండవ భార్య పేరు హన్నా అని చెప్పవచ్చు. ఈ హన్నాకి పిల్లలు లేరు. ఇంకొక భార్యకి, ఎల్కానాకు ఉన్నటువంటి ఇంకొక భార్యను గమనించినట్లయితే ఆమెకు పిల్లలు ఉన్నారు. అప్పుడు ఆ మొదటి భార్య ఎవరైతే ఉందో, పిల్లలు పుట్టినటువంటి భార్య ఎవరైతే ఉందో, ఆమె ఈ హన్నాని ఎప్పుడు కూడా దెప్పి పొడుస్తూ ఉండేది. నువ్వు గొడ్రాలు, నీకు బిడ్డలు లేరు అని ఆమెను ఎక్కిరిస్తూ ఉండేది. ఆ విధంగా ఈ హన్నా ఎప్పుడు కూడా బాధలో ఉండేది. అయితే ఒకసారి ఒక నిర్ణయం చేసుకొని ఆమె దేవుని దేవాలయానికి వెళ్ళింది. అక్కడ ఏలీ అనేటువంటి ఒక యాజకుడు మనకు కనిపిస్తాడు. అక్కడ ఈ హన్నా తన యొక్క హృదయాన్నంతా కుమ్మరించి అక్కడ ప్రార్థన చేయడం మనం చూస్తాము. ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా ఒక మొక్కుబడి చేసింది అక్కడ దేవుని దగ్గర. ఏమనంటే, ఒకవేళ నాకు బిడ్డ పుట్టినట్లయితే ఆ బిడ్డను తీసుకొని వచ్చి నేను నీకు అర్పించేస్తాను, అతను జీవితకాలం నీ దగ్గరే ఉండి నీకే సేవలు చేస్తాడు దేవా అని చెప్పి ఆ హన్నా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఆ విధంగా ప్రార్థన చేసిన తరువాత పుట్టినటువంటి వ్యక్తే ఈ యొక్క సమూయేలు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ రెఫరెన్సుల్లో ఉంది. సో మొదటగా సమూయేలు ఎవరు అనేటువంటి ప్రశ్న వస్తే, హన్నా, ఎల్కానా దంపతులకు పుట్టినటువంటి బిడ్డ. అదేవిధంగా చిన్నతనంలోనే దేవునికి అర్పించబడినటువంటి వ్యక్తిగా మనకి సమూయేలు కనిపిస్తున్నాడు. ఈ సమూయేలు ఎప్పుడైతే పాలు మానుకున్నాడో తాగడం తల్లి దగ్గర, వెంటనే ఆ తల్లి తీసుకొని వెళ్ళి దేవాలయంలో అర్పించింది. అంటే అంత చిన్న వయసులోనే వెళ్ళి దేవాలయంలో పెరిగినటువంటి వ్యక్తి. ఈ సమూయేలుకు సాదృశ్యంగానే మనం మరియ తల్లిని కూడా చూస్తాము. మరియ తల్లి కూడా దాదాపు చిన్న వయసులోనే ఆమెను తీసుకుని వెళ్ళి దేవాలయంలో అర్పించడం మనం చూస్తాము. ఆ తదనంతరం దేవాలయంలో ఉన్నటువంటి యాజకులే ఆమెకి యోసేపునిచ్చి వివాహం చేయడాన్ని కూడా మనం చరిత్రలో చూస్తూ ఉంటాము. ఆ తర్వాత ఈ సమూయేలు న్యాయాధిపతిగా ఇజ్రాయేలు దేశానికి పనిచేశాడు. రాజులు లేనటువంటి కాలంలో న్యాయాధిపతులు అనేటువంటి వ్యక్తులు ఇజ్రాయేలు దేశంలో ఉండేటువంటి వారు. ఉదాహరణకు మనం బైబిల్ కూడా ఓపెన్ చేసి చూసినట్లయితే, ఆ తోరా తర్వాత అనగా మొదటి 5 పుస్తకాల తర్వాత మనం చూసినట్లయితే న్యాయాధిపతులు అనేటువంటి గ్రంథాన్ని కూడా మనం పరిశీలిస్తాము. అనేక మంది న్యాయాధిపతులు వస్తారు. అందులో ఒక అగ్రగామిగా నిలబడేటువంటి వ్యక్తి ఈ సమూయేలు. న్యాయాధిపతి అని అంటే ఎవరో కాదు, మనకు కోర్టుల్లో జడ్జిలు ఎలాగైతే ఉంటారో ఈ న్యాయాధిపతులు కూడా ఇజ్రాయేలు దేశానికి జడ్జిల లాంటి వ్యక్తులు. ఎవరికైనా గొడవలు వచ్చినట్లయితే, తగువులు వచ్చినట్లయితే వారు ఇజ్రాయేల్ ప్రజలు ఆ న్యాయాధిపతి వద్దకు వెళ్ళి ఇది మా సమస్య అని చెబితే ఆ న్యాయాధిపతి ఎవరి వైపు న్యాయం ఉంటే దాన్ని తీరుస్తూ ఉంటాడు. ఆ విధంగా ఈ సమూయేలు పనిచేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈ సమూయేలుకున్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటి అనంటే, అంతకు ముందు వరకు ఇజ్రాయేల్ దేశంలో రాజులు లేరు. ఈ సమూయేలు కాలంలోనే రాజుల యొక్క పరంపర మొదలైంది. మొదటి 2 రాజులు అనగా సౌలు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి దావీదు కావచ్చు, వారిద్దరిని కూడా అభిషేకించినటువంటి వ్యక్తి, రాజులుగా దేవుని తరపున తైలాన్ని పూసి అభిషేకించినటువంటి వ్యక్తిగా మనకి సమూయేలు కనిపిస్తున్నాడు. కనుక ఈ సమూయేలు అనేటువంటి వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అని నిశ్చయంగా చెప్పొచ్చు. అయితే ఈ సమూయేలు ఈ గ్రంథాన్ని ఎప్పుడు రాశాడు, లేదా ఆయన పుట్టినటువంటి కాలం ఏమిటి అని పరిశీలించినట్లయితే, గత కొన్ని వారాలుగా మనం అనేక మంది ప్రవక్తలు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు మాట్లాడారు అనేటువంటి అంశాలను గమనించాము. ఉదాహరణకి మీకా ఎప్పుడు మాట్లాడారు, బారూకు ఎప్పుడు మాట్లాడారు, యెషయా ఎప్పుడు మాట్లాడారు అనే చరిత్రలో మనం వెనక్కు వెళ్ళి పరిశీలించాము. అలాగే ఈ సమూయేలు ఎప్పుడు పుట్టాడు అనేది పరిశీలించినట్లయితే, యేసుక్రీస్తుకి దాదాపు 1100 ఏళ్ల క్రితం పుట్టినటువంటి వ్యక్తి ఈ సమూయేలు. అంటే యేసుక్రీస్తు కంటే 1000 సంవత్సరాల ముందు దావీదు పుట్టాడు. దావీదు కంటే దాదాపు ఒక 100 సంవత్సరాల ముందు పుట్టినటువంటి వ్యక్తిగా ఈ సమూయేలు మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఈ రోజుకి దాదాపు 3100 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వ్యక్తి ఈ సమూయేలు. 3000 సంవత్సరాల తర్వాత కూడా మనం సమూయేలు గురించి మాట్లాడుతున్నాము అని అంటే దేవునికి అతను ఎంత విధేయంగా జీవించి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ సమూయేలు వచ్చిన కాలానికి రాజులు లేరు. సమూయేలు
న్యాయాధిపతిగా పనిచేస్తున్న కాలంలోనే ప్రజలందరూ రాజు కావాలని కోరినప్పుడు దేవునికి అది ఇష్టం లేకపోయినప్పటికీ ప్రజల కోరిక మేరకు రాజులను ఏర్పాటు చేయడం మనం చూస్తాము. ఆ రాజులను అభిషేకించినటువంటి వ్యక్తి ఈ సమూయేలు. ఈ సమూయేలు యొక్క జీవితం మనకేం చెబుతుంది? ఇవాళ మనం చదువుతున్నటువంటి రీడింగ్స్ మనకేం చెబుతున్నాయి అని అంటే, మొట్టమొదటిగా హన్నా, ఎల్కానా ఈ దంపతులను మనం గమనించినట్లయితే వారికి బిడ్డలు లేరు. బిడ్డలు లేనప్పుడు వారు అవమానంలో మునిగిపోయారు. వారు అనేక మంది చేత చీత్కారాలు పొందుతున్నటువంటి క్రమంలో, గొడ్రాలు అని హన్నా పిలువబడుతున్నటువంటి క్రమంలో హన్నా దేవుని వద్దకు వెళ్ళి ఒక మొక్కుబడి చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే దేవుని పట్ల హన్నాకు ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటిది అని అంటే, ఆమెకు చెక్కు చెదరని విశ్వాసం ఉంది అని మనం నిశ్చయంగా చెప్పవచ్చు. ఆ తర్వాత బిడ్డ పుట్టాడు. పుట్టిన తర్వాత మాట నిలబెట్టుకుంటారా లేదా అనేది రెండవ ప్రశ్న. సరే, లేక పుట్టాడు కదా, నేనే ఉంచుకుందాంలే అని హన్నా అనుకోలేదు. హన్నాని, ఆ సమూయేలుని తీసుకుని దేవాలయానికి వెళ్ళాలని ఎల్కానా అనుకున్నాడు పుట్టగానే. అయితే అప్పుడు హన్నా అనింది, ఈ బిడ్డకి నేను పాలు పట్టించడం పూర్తయిన తర్వాత, అంటే ఈ బిడ్డ ఎప్పుడైతే పాలు తాగడం మానేస్తాడో అప్పుడే డైరెక్ట్గా మనం తీసుకుని వెళ్ళి దేవాలయంలో అర్పణ చేద్దాము అని చెప్పి ఎల్కానాకు చెప్పినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో రిఫరెన్సులు చెబుతూ ఉన్నాయి. అంటే హన్నా దేవుణ్ణి ఒక వరం అడిగింది, లేదా దేవుడి నుంచి ఒక సహాయం అడిగింది. ఆ సహాయం అడిగినప్పుడే ఆమె ఒక ప్రామిస్ చేసింది, ఒక వాగ్దానం చేసింది. ఏమనంటే, నా బిడ్డను నేను నీకే అప్పగిస్తాను అని. అది ఆ మాటను ఆమె తూచా తప్పకుండా నిలబెట్టుకుంది. సో అట్లాంటి ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు హన్నా మనకు కనిపిస్తూ ఉంది. అలా అర్పిస్తాను అని చెప్పి ఎల్కానాకి చెప్పినప్పుడు అతను తండ్రి లేక ఒక బిడ్డ పుట్టాడు కదా, నువ్వు ఉంచుకో అని కూడా ఆ ఎల్కానా అనలేదు. అంటే దేవుని విషయం వచ్చేసరికి వాళ్ళు ఎంత త్యాగపూరితులుగా ఉన్నారు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. అంటే వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు ఎంత గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించారు. విశ్వాసాన్ని ప్రదర్శించిన తర్వాత దేవుడు వారికి సహాయం అందించిన తర్వాత అదే విశ్వాసాన్ని కంటిన్యూ చేశారు, అదే విశ్వాసంలో కొనసాగారు. అటువంటి తల్లిదండ్రులుగా ఈరోజు మనం ఉండాలి అని వారిద్దరూ మనకు సూచిస్తూ ఉన్నారు. ఈరోజు మనం బిడ్డలను ఎలా పెంచాలి అనేటువంటి తీరుకు నిదర్శనంగా ఆనాటి హన్నా, ఎల్కానా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇది సమూయేలు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇక తర్వాత మనం రెండవ రీడింగ్కి వెళ్ళినట్లయితే, రెండవ రీడింగ్ ఇవాళ మనము పునీత యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 1-2 వచనాలు, 21-24 వచనాల్లో దేవుని యొక్క వాక్య ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ గమనించినట్లయితే ఈ లేఖ ఏమిటి అనేది మనకు అర్థం కావాలి. ఆ రోజుల్లో, ఈ రోజు అంటే ఇది మనకు డైరెక్ట్గా బైబిల్లో పుస్తకంలాగా ఉంది, కానీ ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం యోహాను అనేటువంటి ఒక వ్యక్తి కొంతమంది ప్రజలకు ఒక లెటర్ రాశాడు. అంటే దేవుని విషయంలో మీరు ఈ విధంగా ఉండాలి అని చెబుతూ ఒక లెటర్ని రాశాడు. ఆ లెటరే ఈరోజు బైబిల్లో భాగమైంది. బైబిల్ మొదటి నుంచి ఇలాగే లేదు. బైబిల్ వివిధ లేఖల యొక్క, కొత్త నిబంధనలో అనేక పుస్తకాలు వివిధ లేఖల యొక్క సంకలనం. అంటే ఉదాహరణకు పౌలు గారు గలతీ అనేటువంటి ఒక పట్టణానికి లేఖ రాశాడు, అలాగే ఫిలిప్పి అనేటువంటి ఒక పట్టణానికి లేఖ రాశాడు, తెస్సలోనికా అనేటువంటి ఒక పట్టణానికి లేఖ రాశాడు. ఆ తదనంతర కాలంలో మన క్యాథలిక్ చర్చ్ ఏం చేసిందంటే, పౌలు గారు ఈ పట్టణాలకు రాశారు, అలాగే యోహాను గారు కూడా 1, 2, 3 అనే లేఖలు రాశారు. ఈ లేఖలన్నీ కూడా యావత్ క్రైస్తవ సమాజానికి ఉపయోగపడతాయి. పౌలు గారు గలతీయులను ఉద్దేశించి రాసినప్పటికీ ఇది క్రైస్తవులందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో క్యాథలిక్ చర్చ్ ఏం చేసిందంటే, ఈ అపోస్తలులు రాసినటువంటి అనేక లేఖలను తీసుకొని వాటన్నింటినీ కట్టగలిపి కూర్చి ఈ 73 గ్రంథాల బైబిల్ని ఈ రోజు నుంచి మనం ప్రపంచమంతా వాడదాము అని చెప్పి క్రీస్తు శకం 396వ సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి పోప్ డమాస్కస్ అనేటువంటి ఒక పోపు గారు సంతకం చేసి 73 పుస్తకాల బైబిల్ను వెలుగులోనికి తీసుకొని వచ్చారు. అది ఈ బైబిల్ వెనుక ఉన్నటువంటి చరిత్ర. సో మనం 1 యోహాను అని అనగానే యోహాను గారు 3 లేఖలు రాశారు. అందులో మనం ఇవాళ 1వ లేఖ నుంచి ఈ రెఫరెన్సులు చదువుతున్నాము. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇకపోతే ఈ యోహాను ఎవరు అనేటువంటి ప్రశ్న మనకు రావాలి. అప్పుడే ఆయన చెబుతున్నటువంటి మాటల వెనుక ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. మొట్టమొదటగా ఈ యోహాను ఎవరు అనంటే అపోస్తలుడు అని చెప్పవచ్చు. అంటే యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఎంచుకున్నాడు. అందులో ఒకడైనటువంటి వ్యక్తి ఈ యొక్క యోహాను. అపోస్తలుడు అంటే అర్థం ఏమిటి అనంటే బయటకు పంపబడినటువంటి వ్యక్తి. అంటే వారందరూ ఇజ్రాయెల్ దేశంలో పుట్టినప్పటికీ
ఉన్నప్పటికీ మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించడం కొరకు, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను గురించి ప్రకటించేందుకు ప్రపంచమంతా వెళ్ళి తిరిగి వాళ్ళు బోధించారు. అలాగ బయటకు పంపబడ్డారు కనుక వాళ్ళు అపోస్తలులు అని పిలువబడ్డారు. ఆ అపోస్తలులలో ఒకడే ఈ యోహాను. అంతేకాకుండా ఈ యోహానుకు ఒక సోదరుడు ఉన్నాడు, అతని పేరు యాకోబు. వీళ్ళిద్దరిని యేసుక్రీస్తు పేతురు, ఆంద్రేయను పిలిచిన తర్వాత ఆ ఒడ్డు వెంటనే నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు వీరిద్దరూ అనగా యోహాను, యాకోబు వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ యొక్క తండ్రి జబదీ అనేటువంటి వ్యక్తి యొక్క పడవలో వాళ్ళందరూ కూడా చేపలు పట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు వీళ్ళిద్దరిని పిలిచినప్పుడు వీళ్ళిద్దరూ తమ యొక్క సమస్తాన్ని తండ్రికి వదిలేసి, పనివారికి వదిలేసి వెంటనే యేసుక్రీస్తును అనుసరించారు. అంటే యేసుక్రీస్తు యొక్క వాక్కు పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం అలాంటిది. ఆ తర్వాత యోహాను గారు ప్రత్యేకంగా యేసుక్రీస్తుకు ప్రియమైన శిష్యుడిగా పిలువబడ్డాడు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రధానమైనది, మరియ తల్లి యొక్క బాధ్యతను యేసుక్రీస్తు శిలువ మీద నుంచి ఈ యోహాను గారికి అప్పగించారు. సో యోహాను గారు మరియ తల్లిని దాదాపు ఆమె పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా ఆమెను చూసుకున్నాడు, ఆమె యొక్క బాగోగులు చూసుకున్నాడు, ఆమెని రక్షించుకున్నాడు అని చెప్పవచ్చు. సో ఆ విధంగా అటు యేసుక్రీస్తుతోనూ మరియమ్మతోనూ సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. అంతేకాదు ఈ వ్యక్తే యోహాను గారే మనకి యోహాను సువార్తను కూడా రాశాడు. అదేవిధంగా దర్శన గ్రంథము అని, ప్రకటన గ్రంథము లేదా దర్శన గ్రంథము అని పిలువబడేటువంటి దాన్ని కూడా ఈ యోహాను గారే రాశారు. అంటే ఈయన మొత్తం 5 పుస్తకాలు రాశారు. 3 లేఖలు రాశాడు. యోహాను గారి మొదటి లేఖ, 2వ లేఖ, 3వ లేఖ. అదేవిధంగా యోహాను సువార్త రాసింది ఈయనే. ఆ తర్వాత బైబిల్ చివరిలో ఉండేటువంటి ప్రకటన గ్రంథము లేదా దర్శన గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి కూడా ఈయనే. ఈయన రచనలన్నింటినీ గమనిస్తే మరియ తల్లి దగ్గర ఈయన పెరిగాడు ఒక బిడ్డగా. ఎందుకనంటే యేసుక్రీస్తుకు దాదాపు 30 ఏళ్ళు ఉన్నప్పుడు యోహాను గారు మైనర్ అని చెబుతూ ఉంటారు. అంటే యోహాను గారికి ఆనాటికి దాదాపు 16 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు పిలిచిన నాటికి. అంటే యేసుక్రీస్తు మరణించి పరలోకానికి ఆరోహణం అయ్యేటువంటి సమయంలో ఇంకా 20 ఏళ్ళు కూడా పూర్తిగా నిండనటువంటి వ్యక్తి ఈ యోహాను. అందుకనే గమనించినట్లయితే శిష్యులందరిలోకెల్లా ఎక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తి పునీత యోహాను గారు. దాదాపు క్రీస్తు శకం 95-100 సంవత్సరాల మధ్యలో ఈయనని ఆనాడు ఉన్నటువంటి ఒక రోమా రాజు శిక్ష విధించారు. అయితే ఆ తదనంతర కాలంలో ఆయన సాధారణ మరణాన్ని పొందినట్లుగా చూస్తున్నాం. మిగిలిన శిష్యులందరూ కూడా హతసాక్షులుగా తీవ్రమైనటువంటి హింసలను పొంది మరణించారు. అయితే యోహాను గారు హింసలను పొందారు కానీ మరణం మాత్రం సాధారణంగానే జరిగింది అని మనకు చరిత్ర బోధిస్తూ ఉంది. ఆ తర్వాత ఎఫెసు అనేటువంటి ఒక పట్టణంలో మరియ తల్లిని తీసుకొని వెళ్ళి ఎఫెసు ప్రాంతంలో ఆయన ఆర్చ్ బిషప్గా పనిచేశారు. అంటే ఆ ప్రాంతం మొత్తానికి హెడ్గా పనిచేసినటువంటి వ్యక్తిగా మనకు పునీత యోహాను గారు కనిపిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ ఎఫెసు పట్టణానికే తదనంతర కాలంలో తిమోతి గారు కూడా వెళ్ళి అక్కడ బిషప్గా పనిచేయడం మనకు చరిత్రలో కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా యోహాను గారు యేసుక్రీస్తుకు ప్రియమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా మరియ తల్లికి కూడా ఎంతో ప్రియమైనటువంటి కుమారుడు. మరియ తల్లికి యేసుక్రీస్తు శిలువ మీద నుంచి మాట్లాడుతూ అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అన్నాడు. ఆ క్షణం నుంచే యోహాను గారు ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తున్నాము. తదనంతర కాలంలో వాళ్ళు ఎఫెసులోకి వెళ్ళి స్థిరపడి అక్కడ సువార్త ప్రకటన చేశారు. అందుకనే మనం గమనించినట్లయితే ఆ ఎఫెసు నగరంలోనే మరియ తల్లికి థియోటోకోస్ అంటే దేవుణ్ణి భరించినటువంటి వ్యక్తి, దేవుని యొక్క మాత అనేటువంటి టైటిల్ని ఇచ్చింది ఆ ఎఫెసు నగరంలో జరిగినటువంటి ఒక సమావేశంలోనే మరియ తల్లికి ఆ టైటిల్ ఇచ్చారు. ఎందుకంటే ఆమె అక్కడ జీవించారు కాబట్టి. యోహాను గారు రాసినటువంటి పుస్తకాలలో యోహాను సువార్తలోను ఇటు దర్శన గ్రంథంలోనూ మరియ తల్లి గురించి కూడా ఆయన ప్రస్తావించడం మనకు కనిపిస్తుంది. ఇతర సువార్తలలో లేనటువంటి అంశాలను యోహాను గారు మరియ తల్లి గురించి రాయడం మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు కానాపల్లి పెండ్లి విందులో మొట్టమొదటి అద్భుతం చేసినటువంటి సంఘటన మనకు యోహాను సువార్తలో మాత్రమే కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే యోహాను గారికి యేసుక్రీస్తు గురించి అనేక విషయాలు మరియ తల్లి స్వయంగా చెప్పి ఉంటుంది. ఎందుకనంటే మరియ తల్లి యోహాను కలిసి ఎఫెసు ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మరియ తల్లి అనేక విషయాలను యేసుక్రీస్తు గురించి తెలియజేసి ఉంటారు. ఆ విధంగా కానాపల్లె యొక్క పెండ్లి విందులో జరిగినటువంటి సంఘటనను రాశారు. ఆ తర్వాత శిలువ మీద ఉండి మరియ తల్లిని యోహాను గారికి అప్పగించినటువంటి సంఘటన కూడా మనకి ఇతర సువార్తల్లో కనిపించదు, ఈ సువార్తలో కనిపిస్తుంది. ఎందుకనంటే అది వారి ముగ్గురి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ లేదా సంఘటన. ఆ తర్వాత మరల ఈయన రాసినటువంటి దర్శన గ్రంథము లేదా
ప్రకటన గ్రంథాన్ని గమనించినట్లయితే 12వ అధ్యాయంలో మరలా మరియ తల్లి గురించి ఆయన మాట్లాడటం మనం చూస్తాము. ఆయన మరియ తల్లి గురించి మాట్లాడుతూ అదిగో పరలోకం తెరవబడింది, పరలోకంలో ఒక స్త్రీ కనిపిస్తుంది, ఆ స్త్రీ యొక్క పాదాల కింద చంద్రుడు ఉన్నాడు, ఆమె యొక్క వస్త్రాలన్నీ కూడా సూర్యుడిలాగా మెరిసిపోతున్నాయి, ఆమె ఒక బిడ్డను కంటూ ఉంది, ఆ బిడ్డ చేతిలో ఒక ఐరన్ రాడ్, ఒక ఇనుప దండం ఉంది, ఆ దండంతోనే రాజు పరిపాలించబోతున్నాడని మరియ తల్లి గురించి, బాలయేసు గురించి, మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత కూడా మరలా యోహాను గారు బాలయేసు గురించి మాట్లాడటం మనం చూస్తాము. క్రిస్మస్ సందర్భంగా కొంతమంది మనల్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఎందుకు మీరు ఇంకా బాలయేసును ఆరాధిస్తున్నారు, బాలయేసు ఆల్రెడీ పెరిగి పెద్దయ్యాడు కదా, 30 ఏళ్ళు వచ్చాయి కదా, పరలోకానికి ఆరోహణం అయ్యారు కదా, మీరెందుకు ఇంకా బాలయేసు దగ్గర ఆగిపోయారు అని అంటే, అది మనం ప్రారంభించింది కాదు, బదులుగా యోహాను గారే చూపిస్తున్నారు. అపోస్తలుడు, యేసుక్రీస్తు మరియమ్మతో సత్సంబంధాలు, దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి యోహాను గారే దర్శన గ్రంథంలో రాస్తూ ఒక బిడ్డని తిరిగి పరలోకంలో మరలా చూపిస్తున్నాడు, బాలయేసుని. ఆ బాలయేసు ఎదుట ప్రపంచం అంతా మోకరిల్లడం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అంటే బాలయేసు ఆరాధన అనేది బైబిల్ ప్రకారం తప్పు కాదు, అది స్వయాన అపోస్తలుడైనటువంటి యోహాను గారు చెప్పిందే అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇది యోహాను గారి గురించినటువంటి వివరణ. ఇకపోతే ఈ పుస్తకాన్ని ఎప్పుడు రాశారు అని అంటే, లేదా ఈ లేఖను ఎప్పుడు రాశారు అని అంటే, క్రీస్తు శకం 85-95 సంవత్సరాల మధ్య, ఆ 10 సంవత్సరాల గ్యాప్లో ఈ లేఖను రాసినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తూ ఉంది. ఇకపోతే ఈ లేఖలో ఆయన ఏం చెప్పాడు అని పరిశీలించినట్లయితే, ఆయన 2 ముఖ్య అంశాలను ఇక్కడ ప్రస్తావించారు. అందులో మొట్టమొదటిది 1వ వచనంలోనే ఉంది. అదేంటనంటే, తండ్రి మనలను ఎంతగా ప్రేమించనో చూడుడు, ఆయన ప్రేమ చేతనే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. ఈరోజు మనం దేవుని బిడ్డలము అని పిలుచుకుంటున్నాము అని అంటే, దేవునికి దగ్గరగా ఉంటున్నాము అని కారణం ఏంటి అని అంటే, మనం చూపించినటువంటి విశ్వాసం కాదు, బదులుగా దేవుడు చూపించినటువంటి ప్రేమ. మనం తెలిసి తెలియక చేస్తున్నటువంటి తప్పులన్నింటినీ ఆయన భరిస్తున్నాడు కాబట్టే, ఆయన అంత ప్రేమామయుడు కాబట్టే ఈరోజు మనం దేవుని బిడ్డలం అనేటువంటి బిరుదును అందుకోగలుగుతున్నాము అని పునీత యోహాను గారు ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన మొట్టమొదట మాట్లాడినటువంటి మాట ఈ లేఖలో, తండ్రి మనలను ఎంతగా ప్రేమించనో చూడుడు అని అన్నాడు. ఇదే మాటని యోహాను సువార్తలో కూడా ఆయన మాట్లాడతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు అని చెప్పడం మనం చూస్తున్నాం. అంతేకాదు ఈయన మళ్ళీ మాట్లాడుతూ 2వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు ఆజ్ఞాపించినట్లు మనమందరము కూడా అన్యోన్య ప్రేమలో పరిడవిల్లాలి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. కొన్నిసార్లు మనం క్రైస్తవులమే అయి ఉండొచ్చు, కానీ కులాల కారణంగానో లేదా గొడవల కారణంగానో క్రైస్తవులు కూడా ద్వేషించుకుంటూ ఉంటారు, ఇతర మతాల వాళ్ళను కూడా ద్వేషిస్తూ ఉంటారు. కానీ అది దేవునికి విరుద్ధము. క్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అందుకని యోహాను గారు అంటున్నారు, క్రీస్తు ఆజ్ఞాపించినట్లు. యేసుక్రీస్తు ఏదో సజెస్ట్ చేయలేదు, మీకు కుదిరితే ప్రేమించండి అని అనలేదు, మీకు కుదిరితే ప్రేమగా ఉండండి అని అనలేదు. బదులుగా యేసుక్రీస్తు ఆజ్ఞాపించారు. ఏమని ఆజ్ఞాపించారని అంటే, ప్రేమ కలిగి ఉండాలి అని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి యోహాను గారు రాసినటువంటి అనేక అంశాలు ప్రేమ అనేటువంటి అంశంతో మిళితమై ఉంటాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఆయన ఎందుకు ఈ మాటలు చెప్పారు అనేది కూడా మనకు ప్రశ్న రావాలి. ప్రేమ గురించి యేసుక్రీస్తు ఆల్రెడీ చెప్పారు, మళ్ళీ ఈయన ఎందుకు ప్రేమ గురించి వక్కానించాలి అని అంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇది క్రీస్తు శకం 85-95 సంవత్సరాల మధ్య జరిగినటువంటి సంఘటన. ఆ కాలంలో అపోస్తలులతో పాటుగా నడిచినటువంటి విశ్వాసులు ఉన్నారు, అపోస్తలులకు వ్యతిరేకంగా తప్పుడు మార్గంలో వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అలా వెళ్ళినటువంటి ఒక గుంపు పేరు గ్నాస్టిక్స్ అని పిలుస్తారు. ఈ తెలుగులో వాళ్ళని జ్ఞానవాదులు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీళ్ళు రకరకాల తప్పుడు బోధలను ఆనాటి సమాజంలోకి తీసుకొని వెళ్ళేవారు. ఉదాహరణకి యేసుక్రీస్తు దేవుడు కాదు అని వాళ్ళు అంటూ ఉండేవారు. ఆ తర్వాత యేసుక్రీస్తు మరణించాడు, తర్వాత పునరుత్థానం అనేది జరగలేదు అని చెబుతూ ఉండేవారు. ఆ తర్వాత మనం ఉండేటువంటి ఈ లోకం అంతా కూడా చెడ్డది, ఈ లోకంలో మంచిదంటూ ఏదీ లేదు అని వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఈ మనం జీవించేటువంటి ఈ లోకం ఏదైతే ఉందో, ఈ లోకాన్ని అంతా చేసినటువంటి దేవుడు వేరు, అసలైనటువంటి ఆధ్యాత్మిక దేవుడు వేరు. అంటే ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. ఒక దేవుడేమో ఈ లోకాన్ని సృష్టించాడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు అంత మంచోడు కాదు, ఆయనకంటే పెద్ద దేవుడు ఉన్నాడు అని ఈ రకంగా తప్పుడు సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళేటువంటి వారు.
ఆ తప్పుడు సిద్ధాంతాలను ఖండించడం కోసమే పునీత యోహాను గారు లేఖలను రాశారు. ఆయన రాసినటువంటి లేఖల్లో ప్రత్యేకించి యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి మాట్లాడతాడు. యేసుక్రీస్తులో దేవుడు ఏ విధంగా ఉన్నారు, యేసుక్రీస్తే ఏ విధంగా దేవుడు, ఆయన ఏ విధంగా వెలుగు, ఆయన ఏ విధంగా ప్రేమామయుడు అనేటువంటి అంశాలను గురించి యోహాను గారు ప్రత్యేకంగా రాయడం చూస్తాము. పునరుత్థానం గురించి మేము సాక్ష్యం ఇస్తున్నామని ప్రత్యేకంగా చెప్పడం చూస్తాము. ఆ తర్వాత ఈ లోకంలో చెడు ఉండొచ్చు కానీ లోకమంతా చెడ్డది కాదు, ఈ లోకంలో మనం జీవించినప్పటికీ మనం దేవుని బిడ్డలుగా జీవించాలి అని చెప్పడం మనం చూస్తాము. ఆ తర్వాత మనము దేవుణ్ణి నమ్మడం ద్వారానే మోక్షం వస్తుంది అని చెప్పడం మనకు ఈ లేఖల్లో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమని చెప్పేవారని అంటే, మీరు దేవుని యొక్క కృపను పొందడం ద్వారా పరలోకానికి రారు, బదులుగా మీరు జ్ఞానం పొందితే పరలోకానికి పోతారు. గ్రీకు భాషలో జ్ఞాసిస్ అంటే జ్ఞానము అని అర్థం. సో ఆ జ్ఞానాన్ని పొందితే చాలు పరలోకానికి పోతారు అని చెప్పడం వారు చేసినటువంటి తప్పుడు సిద్ధాంతాలు. వాటిని ఖండిస్తూ యోహాను గారు ఈ అంశాలన్నింటినీ మిళితం చేస్తూ ఆ లేఖల్లో సందేశాన్ని అందివ్వడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ లేఖల ద్వారా ఆయన ఇలాంటి తప్పుడు వాదనలన్నింటినీ కొట్టిపాడేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది 2వ రీడింగ్కి సంబంధించినటువంటి అంశం. ఇక 3వ రీడింగ్, గాస్పెల్ రీడింగ్ మనం చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 41 నుంచి 52 వచనాల్లో మనం వాక్యాలు చదువుతాము. అందులో యేసుక్రీస్తు దేవాలయంలో ఉండిపోయినప్పుడు మరియ తల్లి జోజప్ప అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళి ఆయన్ను కనుగొనేటువంటి సంఘటన, యేసును దేవాలయంలో కనుగొనేటువంటి సంఘటన అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే యేసుక్రీస్తుకి 12 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆనాటి సమాజంలో ఒక ఆచారం ఉండేది. యెరూషలేములో ఒక పెద్ద దేవాలయం ఉంది. ఈ ప్రజలందరూ కూడా ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ పాస్కా పండుగ వచ్చినప్పుడు, పాస్కా పండుగ అని అంటే మనకు ఈస్టర్ పండుగ అని చెప్పొచ్చు, లేదా గుడ్ ఫ్రైడే అని చెప్పొచ్చు. సో ఆ కాలం వచ్చినప్పుడు యూదులు ఎక్కడ ఉన్నా సరే దేశంలో వారందరూ కూడా పాస్కా పండుగకు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి రావాలి. ఆ దేవాలయానికి వచ్చి అక్కడ బలి అర్పించి ఆ తర్వాత వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇది ఆనాటి ప్రజలకు ఉన్నటువంటి ఒక నిబంధన. ద్వితీయోపదేశకాండంలో కూడా ఈ ఆజ్ఞ మనం చూస్తాము. కుటుంబంలో ఉన్నటువంటి పురుషులందరికీ ఈ ఆజ్ఞ వర్తిస్తుంది. కనుక ఇంట్లో ఉన్నటువంటి పురుషులు, మగపిల్లలు తప్పకుండా దేవాలయానికి వెళ్ళాలి. అయితే భార్యను లేదా ఆడపిల్లలను తీసుకొని వెళ్ళొచ్చా లేదా అని అంటే అది ఆ కుటుంబ పెద్ద నిర్ణయం. అయితే మనం యోసేపు గారిని పరిశీలించినట్లయితే ఆయన నీతిమంతుడు. అందుకే గమనించినట్లయితే కుటుంబాన్ని అంతా కూడా వెంట పెట్టుకొని పోవడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఏటా వారి తల్లిదండ్రులు పాస్కా పండుగకు వెళ్ళేవారు అని మనకు బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. అంటే మరియ తల్లి, యోసేపులు ఎలాంటి వ్యక్తులు అని అంటే ఆజ్ఞ ఓన్లీ మగవారికి మాత్రమే ఉన్నప్పటికీ కుటుంబం అంతా కలిసి దేవాలయానికి వెళ్ళేటువంటి వ్యక్తులుగా మనకు మరియ తల్లి, యోసేపు గారు కనిపిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా పండుగ సందర్భంగా వాళ్ళందరూ యెరూషలేము వెళ్ళారు. అక్కడ బలులు అర్పించారు, పండుగను చూసుకున్నారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం కూడా అయ్యారు. సో అది కొద్ది రోజుల పాటు జరిగేటువంటి జర్నీ. అంటే ఒక రోజులో పూర్తయ్యే జర్నీ కాదు. వాళ్ళ ఊరి వరకు వెళ్ళాలంటే ఒక 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు నడుచుకుంటూ వెళ్తారు. ఆ మధ్యలో కూడా బంధువులు ఉంటే వాళ్ళను పలకరించుకుంటూ వెళ్ళేటువంటి వారు, లేదా రెస్ట్ తీసుకునేటువంటి టైంను బట్టి, ఉదాహరణకు ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి కాస్త రెస్ట్ ఎక్కువ అవసరం కాబట్టి ఒక ఊరికి రావడం, అక్కడ ఉండడం, ఆ తర్వాత మరలా ఒక రోజు కాస్త ఒక హాఫ్ డే జర్నీ చేయడం, ఈ విధంగా ఒక యాత్రలాగా చేసేవాళ్ళు. మనకు పూర్వం బస్సులు ఇవన్నీ లేని రోజుల్లో ఏ విధంగా అయితే దూర ప్రాంతాలు వెళ్ళాలి అన్నప్పుడు నడుచుకుంటూ వెళ్తారో ఆ విధంగా 2000 ఏళ్ల క్రితం వాళ్ళు వెళ్తూ ఉండేవారు. సో సాధారణంగా ఏం జరిగేది అని అంటే ఈ పిల్లలందరూ కూడా ఆడుకుంటూ తల్లిదండ్రుల వెనక వెళ్తూ ఉండేటువంటి వారు. ఊరంతా తరలి వెళ్తారు కాబట్టి పిల్లలందరూ కలిసి ఒక గుంపుగా వస్తూ ఉంటారు. తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో అలా జరుగుతూ ఉండేది. సో వీళ్ళందరూ ఏమనుకున్నారంటే బంధువుల మధ్యలోనే ఉన్నాడు యేసుక్రీస్తు అని చెప్పి యెరూషలేము నుంచి రిటర్న్ అయ్యారు, నడుచుకుంటూ వెళ్ళారు. 3 రోజుల పాటు నడుచుకుంటూ వెళ్ళారు. 3 రోజుల తర్వాత యోసేపు, మరియమ్మలు గుర్తించారు ఏమనంటే యేసుక్రీస్తు మాతో లేడు అని. వాళ్ళు ఆ బంధువులలో కూడా వెతికారు. అంటే మధ్యలో బంధువుల ఇళ్లకు వెళ్ళడం, అక్కడ ఉండడం, మళ్ళా అందరూ కలిసి ప్రయాణాలు చేయడం ఇదంతా సహజమే. కాబట్టి యేసుక్రీస్తు బంధువులతో పాటు ఉన్నాడేమోలే, లేదంటే వాళ్ళతో పిల్లలతో కలిసి వస్తున్నాడేమోలే ఇలా ఆలోచించారు వాళ్ళు. కానీ తీరా చూస్తే 3 రోజుల తర్వాత యేసుక్రీస్తు వాళ్ళకి కనిపించలేదు. కనిపించకపోతే వాళ్ళందరూ
మరియ తల్లి, జోజప్ప గారు ప్రత్యేకించి వాళ్ళు వెతికి వేసారిపోయారని ఉంది. అంటే అంత దారుణంగా వెతికారు యేసుక్రీస్తు కోసం. వాళ్ళల్లో ఉన్నాడేమో, వీళ్ళల్లో ఉన్నాడేమో అని అలా వెతుక్కుంటూ తిరిగి యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చూశారు యేసుక్రీస్తు అక్కడ పండితుల మధ్యలో కూర్చొని ఉన్నాడు. యెరూషలేము దేవాలయంలో ఉండేటువంటి వ్యక్తులను అంటే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, శాస్త్రులు, సద్దుసీయులు ఇలాంటి వాళ్ళు ఉండేవారు. వారందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి తోర అనగా పాత నిబంధన మీద బాగా పట్టుగలిగినటువంటి వ్యక్తులు. యేసుక్రీస్తు వాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నాడంటే ప్రత్యేకంగా ఆయన మాట్లాడేది వాక్కు గురించి, లేదా నూతన ధర్మశాస్త్రం రాబోతూ ఉంది అని ఇర్మియా గ్రంథం ద్వారా దేవుడు ఆల్రెడీ చెప్పాడు. కనుక యేసుక్రీస్తు ఎయిదర్ పాత నిబంధన గురించి అయినా మాట్లాడుతూ ఉండాలి, లేదా జరగబోయేటువంటి అంశాలను, లేదా రాబోతున్నటువంటి నూతన నిబంధన గురించినటువంటి అంశాలను ఆయన ప్రత్యేకంగా వారి వద్ద ప్రస్తావించడం మాత్రమే కాదు, వాళ్లకు తిరిగి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. అంత గొప్ప ప్రజ్ఞని యేసుక్రీస్తు 12 ఏళ్ల వయసులోనే చూపిస్తూ ఉండడం మనం చూసాము. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ప్రశ్నించారు, ఏంటి నువ్వు మాతో పాటు వస్తున్నావు అని అనుకున్నావు, చూస్తే ఎక్కడున్నారు అని అడిగినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నేను నా తండ్రి పని మీద ఉండవాలనని మీరు ఎరుగరా. అంటే యేసుక్రీస్తుకు 12 ఏళ్ల వయసులోనే క్లియర్గా తెలుసు తను వచ్చినటువంటి లక్ష్యం ఏంటి అనేది యేసుక్రీస్తుకు క్లియర్గా తెలుసు. ఆ అంశాలన్నింటినీ మరియమ్మ మనసులో దాచుకున్నట్లుగా లూకా గారు మనకు చెబుతూ ఉన్నారు. వాటన్నింటినీ ఆమె మనసులో దాచుకుని మననం చేస్తూ ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. అంటే తదనంతర కాలంలో సువార్తీకులు మరియ తల్లి వద్దకు వెళ్ళి యేసుక్రీస్తు బాల్యాన్ని గురించినటువంటి ప్రశ్నలు అడిగితే మరియ తల్లి వాటన్నింటిని గుర్తు చేసుకొని, ఇవన్నీ నేను గుర్తు చేసుకున్నాను నాయన అని ఈ ఉదాహరణకి లూకా గారికి చెప్పుండొచ్చు. ఆ లూకా గారు అప్పుడు ఈ అంశాలన్నింటినీ మరియ తల్లి దగ్గర నుంచి క్రోడీకరించుకొని దేవుని యొక్క శక్తి చేత తప్పులు లేకుండా రాయడం మనకు గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా యేసుక్రీస్తు దేవాలయంలో మిగిలిపోవడము, తల్లిదండ్రులు దాటిపోవడము, తిరిగి తమ బిడ్డను వెతుక్కుంటూ వచ్చిన తర్వాత తమ బిడ్డ అప్పటికే దేవునికి వశమైపోయాడు, లేదా దేవుని యొక్క పనిలో నిమగ్నమైపోయాడు అని మరియ తల్లి చిన్న వయసులోనే గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు అసలు దేవాలయంలో ఎందుకు మిగిలిపోవాలి అనేటువంటి ప్రశ్న వేసుకుందాం. ఎందుకు అని అంటే మొట్టమొదటగా యేసుక్రీస్తుకు ఒక ప్రత్యేక లక్ష్యం ఉంది. ఆయన వచ్చింది ఒక పనిని నెరవేర్చడానికి. 600 అయినా 100-150 అయినా యేసుక్రీస్తు ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి మాత్రమే వెనుదిరుగుతాడు, లేదా అంతటితో ఆగుతాడు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి తప్ప ఆయనకు ఉన్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడంలో మాత్రం ఎలాంటి స్టెప్ బ్యాక్ అనేది ఉండదు. అందుకనే చూస్తాం మనం శిలువ మీద ఉన్నప్పుడు ఆయన అంతా సమాప్తమైనది అనే నాటికి ఆయన గురించి ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పరిపూర్ణమైనట్లుగా చూస్తూ ఉన్నాం. అది మొదటి కారణం. ఇక రెండవదిగా యేసుక్రీస్తు 12 ఏళ్ల వయసులోనే తన తల్లిదండ్రులను సైతం వదిలి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆయన 30 ఏళ్ళు వచ్చే వరకు కూడా యూదా చట్టం ప్రకారం తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో పెరిగినప్పటికీ ఆయన 12 ఏళ్ల వయసులోనే తదనంతరం ఏం జరగబోతోంది అనే దానికి ఒక సింపుల్ ఉదాహరణ చూపించాం. అందుకనే మనం చూసినట్లయితే ఈరోజు కేథలిక్ చర్చిలో కూడా ఫాదర్లకు పంపించినప్పుడు పిల్లల్ని ఎప్పుడు పంపిస్తారు అని అంటే దాదాపు ఈ 12 ఏళ్ళు 15 ఏళ్ల వయసులోనే బిడ్డల్ని దేవునికి అప్పగిస్తారు. వారు ఒక 10 ఏళ్ల పాటు చదువుకొని ఆ తర్వాత ఫాదర్లుగా మారడం మనం గమనిస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇకపోతే మూడవ అంశం, ఇది ఎందుకు మనకు ఈ సంఘటన చూపిస్తున్నారు అని అంటే యేసుక్రీస్తు సైతం మన నుంచి అదే కోరుకుంటున్నారు. ఎందుకనంటే యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ అంటాడు, సమస్తాన్ని వదిలి నన్ను అనుసరించాలి, నా నిమిత్తము తన భార్యలను, బిడ్డలను, భూములను సమస్తాన్ని వదిలి అప్పుడు నన్ను అనుసరించాలి అని చెప్పడం చూస్తూ ఉన్నాము. ఆ అంశాన్ని మొట్టమొదటిగా చేసి చూపించినటువంటి వ్యక్తిగా మనకి యేసుక్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు. ఇది మూడవ రీడింగ్ లూకా సువార్త నుంచి గాస్పెల్లో మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు. ఇప్పుడు బాగా గమనించినట్లయితే ఒకవైపు ఎల్కానా, హన్నా భార్యాభర్తలు, ఇటువైపు యోసేపు మరియమ్మ భార్యాభర్తలు. ఎల్కానా హన్నాకు సమూయేలు పుట్టాడు. సమూయేలు పుట్టినప్పుడు సమూయేలు పుట్టక ముందు హన్నా ఏదైతే దేవునికి వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని 100కు 100% హన్నా నిలబెట్టుకున్నది. సేమ్ మరియ తల్లి దగ్గరకు వస్తే మరియ తల్లికి ఆమె యేసుక్రీస్తు గర్భంలో పుట్టక ముందే దేవుడు ఒక మాట చెప్పాడు, ఇది యేసుక్రీస్తు ఈ విధంగా పుట్టబోతున్నాడు అని చెప్పినప్పుడు మరియ తల్లికి దాని గురించి పూర్తిగా అవగాహన లేకపోయినప్పటికీ ఇది ఎట్లు జరుగును అని దేవదూతనే ప్రశ్నించి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని దేవుని చిత్తం ప్రకారమే నా జీవితంలో జరుగునుగాక
గాక అని మరియ తల్లి ఆదిలోనే, అనగా హన్నా దగ్గర చూసినట్లయితే బిడ్డ పుట్టిన తర్వాత తీసుకొని వచ్చి అర్పించారు. మరియ తల్లి జీవితంలో చూసినట్లయితే ఆదిలోనే, అంటే నీ చిత్తమే జరుగును గాక అని యేసుక్రీస్తుకు ఉన్నటువంటి జీవితకాలం అంతా కూడా దేవుని చిత్తానికి మరియ తల్లి ముందుగానే వదిలేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అటు ఎల్కానా హన్నా కావచ్చు, ఇటు యోసేపు మరియమ్మలు కావచ్చు, వారి యొక్క బిడ్డను ఎలా పెంచారు అనే 2 కేసుల్లో పరిశీలించినట్లయితే అక్కడ హన్నా స్థానంలో ఇక్కడ కొత్త నిబంధనలో మరియ తల్లి కనిపిస్తూ ఉంది. అక్కడ ఎల్కానా స్థానంలో ఇక్కడ యోసేపు గారు కనిపిస్తున్నారు. ఇద్దరు ఎంత ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులు అని అంటే, సమూయేలు లాగానే యేసుక్రీస్తు తదనంతర కాలంలో తన జీవితాన్ని అంతా దేవుని కోసం త్యాగం చేశారు. అటు సమూయేలు దేవుని కొరకు త్యాగం చేశారు. అటు హన్నాను గమనించినట్లయితే పుట్టినటువంటి ఏకైక బిడ్డని దేవుని కొరకు త్యాగం చేసింది. ఇక్కడ మరియ తల్లిని గమనించినట్లయితే ఉన్నటువంటి ఏకైక బిడ్డని మనందరి కొరకు త్యాగం చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా గమనించినట్లయితే 2 కుటుంబాలు దేవునికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎంత గొప్పగా నిలబెట్టుకున్నారు అనేది వీళ్ళిద్దరూ 2 రీడింగ్స్ చెప్తూ ఉంటే, యోహాను గారు ఏం చేస్తున్నారంటే ఆ పుట్టినటువంటి బిడ్డ, ఆ పెరిగినటువంటి యేసుక్రీస్తు ఏం చేశాడు, ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన మన నుంచి ఏం కోరుతున్నాడు అనేటువంటి అంశాలని మనకు 2వ రీడింగ్లో యోహాను గారు చాలా క్లియర్గా వివరించారు. సో ఈ 3 సుగుణాలను, ఈ 3 రీడింగ్స్లో ఉన్నటువంటి అంశాలను పరిశీలిస్తే మనం ఈ కనిపించినటువంటి వ్యక్తుల్లో ఏ ఒక్క వ్యక్తిలాగా ఉన్నా కూడా అసలు ఆలోచించకుండా పరలోకానికి వెళ్ళిపోతాం. అంత గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ కూడా. అటు హన్నా కావచ్చు, ఎల్కానా కావచ్చు, యోసేపు కావచ్చు, మరియమ్మ కావచ్చు, యోహాను కావచ్చు. 5 మంది వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. యేసుక్రీస్తు కూడా కనిపిస్తున్నాడు. 6 మంది వ్యక్తులు. ఈ 6 మంది పవిత్రంగా జీవించినటువంటి వ్యక్తులు, దేవుని కొరకు త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు. సో వారిలాగా మనం ఉండాలి, వారి నుంచి ఆదర్శం తీసుకోవాలి. అందుకనే తిరుకుటుంబ పండుగ అని చెప్పినాం కనుకనే ఆ సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే అక్కడ ఒక కుటుంబం కనిపిస్తుంది. ఇక్కడ మరలా లూకాసు వార్తలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఒక కుటుంబం కనిపిస్తుంది, పవిత్ర కుటుంబం. యేసు, మరియా, యోసేపులు కనిపిస్తున్నారు. ఆ తర్వాత యోహాను గారు చెబుతున్నది ఒక పెద్ద కుటుంబం. ఆయన ఏమంటున్నాడు, తండ్రి మనలను ఎంతగా ప్రేమించాడో చూడుడు అని 1వ వచనంలోనే అన్నాడు. అంటే ఎంతగా తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు అని అంటే మనమందరం ఆయనకు బిడ్డలము, మనమందరం ఒక కుటుంబము అని చెప్తున్నాడు. మనమందరము ఒక కుటుంబము. ఆ హోలీ ఫ్యామిలీలో మనమందరం భాగం కావాలి. ఆ తిరుకుటుంబంలో మనం భాగం కావాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు, మరియా, యోసేపులు ఒక పక్కన ఉంటే వారి ఒడిలోకి మనం వెళ్ళి ఆడుకునేంతగా అక్కడికి వెళ్ళాలి. ఆ విధంగా మనం తయారవ్వాలి అని ఈ 3 రీడింగ్స్ ఈ తిరుకుటుంబ పండుగ మనకు నేర్పిస్తూ ఉంది. ఇంతటితో ప్రసంగం ముగిసింది. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగవచ్చు.